ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ భక్తి ఛానల్ వీక్షకులకు స్వాగతం. అక్టోబర్ 11, 2021 నుండి 2022 జూలై 12 వరకు తులారాశి వారికి శని బలం ఏ విధంగా ఉందో ఈ వీడియోలో చూద్దాం. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు. 2021 అక్టోబర్ 11న శనిదేవుడు వక్రత్యాగం చేసి రుజుమార్గంలోకి వస్తారు. శని మకర రాశిలోనే ఉన్నప్పటికీ అక్టోబర్ 11, 2021 వరకు ధనుసు రాశిలో ఉండే ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. 2021 అక్టోబర్ 11 నుండి 2022 ఏప్రిల్ 29 వరకు మకర రాశిలో ఉండి ఏప్రిల్ 29, 2022న కుంభరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. తులారాశి వారికి ప్రస్తుతం శనిదేవుడు 4లో మకరంలో ఉన్నప్పటికీ కూడా 3వ స్థానాన్ని అంటే ధనస్సు రాశిని చూడటం వలన 3వ స్థానంలో ఉండే ఫలితాలను ఇస్తున్నాడు ప్రస్తుతం. ఇది మంచిదే. మీ యొక్క సామర్థ్యం పెరుగుతుంది. బద్ధకం తగ్గి పనులు చేయటం మొదలు పెడతారు. పరిస్థితులను మీ చేతుల్లోకి తీసుకుంటారు. దేవుడి మీద భారం వేసి కాకుండా మీరు ప్రతి పనిలోనూ బాధ్యత తెలిసి వస్తుంది మీకు. అయితే ఈ శనిదేవుడు అక్టోబర్ 11, 2021న వక్రత్యాగం చేసి రుజుమార్గంలోకి ముందుకు వెళ్తూ తాను 4లో ఉండే ఫలితాలను ఇస్తాడు తులారాశి వారికి. ఈ తులారాశి వారికి శనిదేవుడు మంచే చేస్తాడు. ఎందుకంటే యోగకారకుడు కాబట్టి, 4, 5 స్థానాలు కాబట్టి. ఈ 4లో శనిదేవుడు రుజుమార్గంలో మకర రాశిలో ఉండి అర్ధాష్టమ శని దోషం కలిగిస్తాడు. అర్ధాష్టమ శని దోష కాలంలో ముఖ్యంగా మీరు తల్లిదండ్రుల ఆరోగ్యం, ఆస్తుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. తల్లికి కానీ తండ్రికి కానీ అనారోగ్య గండం ఉంటుంది. అయితే తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టేది అయినప్పటికీ కూడా మీకు మంచి చేస్తుంది. ఆస్తులు కొనాలనేటువంటి ఆలోచనలు అమలు చేస్తారు. మంచి ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ కొనడం జరుగుతుంది. ఇది ఎప్పటి వరకు అంటే మీకు అర్ధాష్టమ శని 2021 అక్టోబర్ 11 నుండి 2022 ఏప్రిల్ 29 వరకు ఉంటుంది. ఈ అర్ధాష్టమ శని కాలంలో అవకాశాలు మీకు బాగా వస్తాయి. పని ఒత్తిడి పెరుగుతుంది. బద్ధకం వదిలించి రాత్రి పగలు కష్టపడతారు. శారీరకమైనటువంటి శ్రమ బాగా చేస్తారు. ఎక్కువ శ్రమించడం వలన అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. శారీరక సమస్యలు వస్తాయి. నడుము నొప్పి కానీ, మెడనొప్పి కానీ, కాళ్ళు నొప్పులు కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ రావచ్చు. ఉద్యోగాలలో పని ఒత్తిడి, వ్యాపారంలో పని ఒత్తిడి, వృత్తిలో పని ఒత్తిడి ఉండొచ్చు. అదేవిధంగా బంధువులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కుటుంబ కలహాలు కూడా ఉండే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య పేచీలు రావచ్చు. కాబట్టి ఇటువంటి విషయాలలో మీరు ముందు జాగ్రత్త తీసుకుని పరిహారాలు తీసుకుంటే ఇబ్బందులు ఉండవు. కాబట్టి అర్ధాష్టమ శని మీకు 2021 అక్టోబర్ 11 నుండి 2022 ఏప్రిల్ 29 వరకు ఉంటుంది. ఏప్రిల్ 29 నుండి పంచమ స్థానంలో శని కుంభంలోకి రావటం వలన మీకు అది యోగకాలంగా ఉంటుంది. అది చాలా మంచి చేస్తుంది. కాబట్టి కుంభరాశిలోకి శనిదేవుడు ప్రవేశించినప్పుడు గొప్ప అదృష్టం కలుగుతుంది. అదేంటంటే ఉద్యోగంలో, వృత్తిలో, వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. మంచి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు ఉంటాయి. మంచి స్థాయికి వచ్చే ఉద్యోగం ఉంటుంది. అంతేగాక పిల్లలు ప్రయోజకులు అవుతారు. తల్లిదండ్రుల నుండి ఆస్తి వస్తుంది. ఇలా ఏ రకంగా చూసుకున్నా మంచి జరుగుతుంది. ఏప్రిల్ 29, 2022 నుండి జూలై 12, 2022 వరకు ఈ పరిస్థితి ఉంటుంది. తర్వాత మళ్ళీ అక్కడ నుండి శనిదేవుడు వక్రించడం వలన మళ్ళీ అర్ధాష్టమ శని ఉంటుంది. కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. భయపడవలసిన అవసరం లేదు. తులారాశి వారు శనికి దానాలు ఇవ్వటం, ఇంట్లో కానీ గుళ్ళో కానీ శివుడికి అభిషేకాలు చేసుకోవటం, శనివారం నాడు వెంకటేశ్వర స్వామి పూజ చేయటం, హనుమంతుని పూజ చేయటం వలన మంచి జరుగుతుంది.